వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు కార్పొరేటర్ ఏమో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్, డౌట్ లేదు దాంట్లో. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ కంచుకోట అయిన సీటు. సిట్టింగ్ స్థానాల్లో ఉండి ఆయన అనుకోకుండా చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. సో దానికి కూడా వారి వైఫ్నే క్యాండిడేట్గా ఇవ్వడం, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తూ వారికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నిరంతరం ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మాకు మద్దతు తెలపడం. అదే కాకుండా 2 years నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన విధాన్ని ప్రజలు గమనించి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెస్టేజ్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు గత ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడం మా అదృష్టం. సో మేము ఒక యువ నాయకునికి టికెట్ ఇచ్చాం కాబట్టి గెలిపించి తీరుతాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ముఖ్యంగా మా పథకాలు ప్రతి ఇంటికి చేరాయి, 6 గ్యారంటీలు మేము ఇచ్చాము, అన్నీ ప్రతి పథకం మా ఇంటికి ప్రతి ఇంటికి చేరింది కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉన్నారంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అందుకున్న లబ్ధిదారులకు తెలుసు ఏం అందుకున్నారో ఏం అందుకోలేదు. ఓట్లేసే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ముందే వీళ్ళంతటా వీళ్ళే చెప్పుకోవడం కాదు, ప్రజలు ఎవరైతే ఎలిజిబుల్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు కదా అన్ని హామీలు నెరవేర్చినాం అని చెప్పేసి. మరి ఎంత మేరకు నెరవేరినాయి అనేది రేపు రిజల్ట్స్ తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వీరు చేస్తున్న స్టేట్మెంట్స్ నిజంగా చాలా సిగ్గుచేటైన స్టేట్మెంట్స్. అంటే అదృష్టంగా భావిస్తున్నాం, ఒక వ్యక్తి చనిపోతే దాన్ని అదృష్టంగా భావించడం అనేది ఏ రకంగా సమర్థించుకుంటారో నాకైతే తెలియదు. అదే కాకుండా వారి చావుని కూడా ఒక డ్రామా అని కొంతమంది మంత్రులు మాట్లాడడం, దాని మీద రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆడబిడ్డను పట్టుకొని అనడం అనేది వారి ఒక్కరికే సాధ్యమవుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో చాలామంది మహిళలని కించపరిచే విధంగా కూడా మాట్లాడినరు. ఇది ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అడిగే ముఖం లేదు, అంటే పలానా డెవలప్మెంట్ చేసినామని చెప్పి అడిగే ఇది లేదు కాబట్టి మహిళల మీద రాజకీయం చేస్తూ వాళ్ళు ఓట్లు తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొన్న ఒక మీటింగ్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గిడ కన్నీళ్ళ పర్వతం పెట్టంగానే కౌంటర్ అప్పుడే మంత్రులు వేయడం అనేది జరిగింది. 2 మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఇంకో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గిడ. అంటే ఈ కన్నీళ్ళు అనేటి కేవలం ఓట్ల గురించే ఏడుస్తున్న కన్నీళ్ళు ఇవి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఇదంతా డ్రామా అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే గతంలో ఏ పార్టీలైనా ఇట్లా మధ్యంతర ఎన్నికలు వస్తే వాళ్ళు కన్నీళ్ళు పెట్టకుంటేనే గెలిచిరా? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అది పబ్లిక్ మీటింగ్ అన్నారండి, అది పబ్లిక్ మీటింగ్ కాదు ఫస్ట్. సెకండ్లీ అది కార్యకర్తల మీటింగ్. బూత్ స్థాయి లెవెల్లో కేటీఆర్ గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే అక్కడ ప్రతి ఒక్క కార్యకర్త గోపీనాథ్ గారితో ఎంతో బాండింగ్ ఉంది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటున్న క్రమంలో వారు ఎమోషనల్ అయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గారు చాలా స్ట్రాంగ్ పర్సన్. నేను చూశాను, వారికి ఇంత బాధ ఉన్నా కూడా ప్రజలలోకి వచ్చి వారి ఏమంటారు ఆ బాధని కూడా హోల్డ్ చేసుకొని ప్రజలకి ధైర్యాన్ని నింపుతూ గోపీనాథ్ గారి ప్లేస్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను, మీ అందరికీ నేను అండగా ఉంటాను, డెఫినెట్గా మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ అందరి పక్షాన నేను కొట్లాడతా అని చెప్పేసి వారికి ఇంత బాధలో ఉన్నా కూడా ప్రజలకి వారు మాట ఇవ్వడం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఒక్క సందర్భంలో కాదు, వారికి నిరంతరం బాధ ఉంటుంది. ఎందుకంటే వారు 30 ఏండ్ల వైవాహిక జీవితం ఒకటేసారి సడన్గా వారు చనిపోయే ముందు దాకా కూడా వారు ఎప్పుడు కూడా రాజకీయంగా ఫ్యామిలీ పరంగా కంటే రాజకీయంగా నా కార్యకర్తలు ఏమైపోతారని చెప్పేసి గోపీనాథ్ గారు ఆలోచించే సందర్భం మనం చూసినాం. వారు చనిపోయే ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు కూడా వారి కార్యకర్త ఒక ఆయన చనిపోతే ఆ సందర్భంలో కూడా వారి ఇంటికి వెళ్ళి వారిని సపోర్టివ్గా ఉంటాం, పార్టీ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా నేను సపోర్టివ్గా ఉంటా అని చెప్పేసి గోపీనాథ్ గారు ఆ సందర్భంలో కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. సో అంతగానం ప్రజల్ని ఆదరించిన వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం ఒక బాధాకరమైన విషయాన్ని వారి గుర్తు చేసుకుంటూ బాధపడితే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆర్టిఫిషియల్గా ఏడ్చింది, డ్రామా చేసింది. మరి వాళ్ళ ఇళ్ళలో ఏమైనా అనుకోకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళు గిట్ట నవ్వుకుంటా కూర్చుంటారేమో, మాకు మాత్రం అది తెలియదు. మనిషి అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. వారికి దగ్గరగా తెలియని వ్యక్తులే చనిపోతున్నారు అంటే వాళ్ళు చావుకు పోయినప్పుడు మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో ఒక ఇంటి మనిషి పెద్ద దిక్కైన వారి కుటుంబ పెద్ద అయిన గోపీనాథ్ గారు చనిపోతే 3 పిల్లలు ఉన్నారు, వారికి ఇప్పటిదాకా పెళ్ళిళ్ళు కాలేదు, వారి ఫ్యూచర్ ఆగమైపోతుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత బాధ్యతను మోస్తూ కూడా వారు ఎంత హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ
సునీత గారు ప్రజలకి ధైర్యాన్ని నింపుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం. మేము కాదు రాజకీయం చేసేది, కాంగ్రెస్ నాయకులు చెప్పే ముఖం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది 22 నెలల అనేది లేదు. కాబట్టి ఇప్పటి నుంచే కాదు, వచ్చినప్పటి నుంచి ఇదే సంస్కృతిని వారు క్యారీ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా చావైతే వాళ్ళ ఆడబిడ్డలను కానీ ఇక డ్రామా చేయకు చాలా ఆపడము అనడము అవన్నీ కూడా చేస్తారేమో. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏడ్చిండ్రు ఎలక్షన్ అసెంబ్లీ టైంలో. వారి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ప్రచారం చేసేటప్పుడు ఏడ్చిండ్రు, నన్ను గెలిపియండి లేకపోతే నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఆగమైపోతాను. ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. అదే కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా వారి శవాన్ని మొత్తం కూడా రాజకీయం చేస్తూ తిప్పి ఓట్లు తీసుకున్నారు. అప్పటిదాకా ఎందుకు రీసెంట్గా ప్రియాంక గాంధీ గారు నుంచినప్పుడు కూడా వారి చరిత్ర, వారి రాజీవ్ గాంధీ గారి ఇందిరాగాంధీ గురించి చెప్పుకుంటూ అది ఏమంటారు త్యాగాల కుటుంబం, మేము ఇంత త్యాగం చేసినాం దేశానికి అని చెప్పుకుంటూ ఓట్లు అడిగిన పరిస్థితి ఉంది. మరి అది కాదా సానుభూతి, అది కాదా డ్రామా చేయడం? అంటే ఇన్ కేస్ సోనియా గాంధీ గారు కూడా వాళ్ళ హస్బెండ్ని గుర్తు చేసుకొని ఏడిస్తే పున్నం గారు పోయి చాలీగా డ్రామా ఆపు అని చెప్తారేమో. మరి అంత ధైర్యం ఏమైనా చేస్తాడేమో చూడాలా. అండ్ మోర్ ఓవర్ ఆ మాట అన్న తర్వాత వారి పార్టీకి సంబంధించిన మహిళలు కూడా దాన్ని అంటే మీరు దీన్ని రాజకీయ పరంగా చూడొద్దు, ఏ కంటెస్ట్లో అన్నారో అని చూడాలి అని అంటే, మరి ఇప్పుడు బీసీ నినాదం తీసుకునే కదా మీరు పోయి బీసీ బిడ్డని గెలిపియండి అని మాట్లాడుతున్నారు. మరి అది తీయద్దు కదా, అక్కడ ఒట్టి బీసీలు ఒక్కళ్ళే లేరు, మైనారిటీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, ఓసీ బీసీలు అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు పోయి బీసీ బిడ్డకి ఇచ్చినాం, బీసీ బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇది సెంటిమెంట్ తీసుకొని పోవడమే కదా. సో రాజకీయం అనేది చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని చేయాలా, ఎవరి పట్ల ఏం కమెంట్స్ చేస్తున్నాము అనేది చూసుకోవాలా. ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయి 6 months కూడా పూర్తిగా కాలేదు, ఇంత బాధ్యత నేను మోస్తున్నా, ఇంత బరువు నా మీద ఉంది, అయినప్పటికీ కూడా అవన్నిటిని కూడా హోల్డ్ చేసుకొని ప్రజలకి ధైర్యాన్ని నింపుతూ అండగా ఉండి అని చెప్తున్నప్పటికీ కూడా అక్రమ కేసులు పెట్టి వారు ప్రచారం చేస్తున్న క్రమంలో కూడా వాళ్ళ బిడ్డ మీద కానివ్వండి, సునీత గారి మీద కానివ్వండి కేసు పెట్టి ఇబ్బంది పెట్టి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా వారు చేసే చర్యలు నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఇది ఒక్కటే కాదు, ప్రజల మీద కూడా వారు జులూస్ ప్రదర్శించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలవమన్న నెపంతో ఇట్లాంటి చిల్లర కమెంట్స్ చేయడం, అదే కాకుండా దొంగ ఓట్లు సృష్టించడం, ఆ దొంగ ఓట్లతోని అవుట్రేట్గా మేము గెలుస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. సో దీని పట్ల కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేము కూడా కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా మేము కృషి చేస్తాం. రాహుల్ గాంధీ ఒక మాట చెప్తాడు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్తారు, వాళ్ళ పార్టీ అంటే వాళ్ళకే సరిగ్గా ఒక కోఆర్డినేషన్ లేదు. ఆయననేమో అక్కడ కేంద్రంలో వాళ్ళందరూ అంటే అదే దొంగ ఓట్లు వేశారు, ఓట్ చోరీ అంటారు, ఇక్కడేమో ఫేక్ ఓట్స్ క్రియేట్ చేస్తారు, ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ చిల్లర రాజకీయం? 22 నెలలుగా నువ్వు మస్తు చేసినా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, మస్తు అభివృద్ధి చేసినా, మహిళలకు ఇవ్విచ్చేసినా అవ్విచ్చేసినా అని మాట్లాడుతున్నావు కదా, మరి అదే మహిళల దగ్గరికి ఇవన్నీ ఇచ్చినా అని చెప్పి అడిగి వారి దగ్గర ఓట్లు తీసుకో. చిల్లర రాజకీయాలు మానేసి గౌరవం నీకున్న ఆ పదవికి కానివ్వండి, మీకున్న ఆ సీట్కి కానీ ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకుండా ప్రజలను ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తే కనీసం వస్తే మెజారిటీ దాకా కాకపోయినా నీ ఇంట్లో ఓట్లైనా పడే పరిస్థితి ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్, ఇది పరిస్థితి. అంటే గతంలో కూడా కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది నాయకులు, వాళ్ళ జాతీయ నాయకులు కూడా అక్కడ ఇంద్రమ్మ కూడా ప్రచారం చేసింది, మా డాడీ లేడు కాబట్టి నాకు ఓటు వేయాలని చెప్పేసి. అదే వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ కూడా చనిపోయినప్పుడు సోనియా గాంధీ కూడా అదే సిద్ధాంతంతో గెలిచింది. మళ్ళీ ఇక్కడ మొన్న ప్రియాంక గాంధీ కూడా మా డాడీ మా నాయనమ్మ ఎన్నో సేవలు చేసిరు ఈ దేశానికి, మాది గాంధీ కుటుంబం, ఈ దేశం గురించి మా ప్రాణత్యాగాలు చేసిరని చెప్పేసి గెలిచింది ఆమె కూడా. అలాంటి పార్టీలో ఉండి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకుంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఎలా మాట్లాడతారు ఇట్లా అని చెప్పేసి కూడా ఆమె తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఒక భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పుతో పట్టిస్తున్నారు ప్రజలను అని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.